మిత్రులందరూ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. సంక్రాంతి సినిమాల సమరం ముగిసింది. ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, ఏ సినిమా ఏ స్థాయిలో ఆడింది అనేది తెలిసిపోయింది. వచ్చిన 3 చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూస్ చాలా వచ్చేసాయి. ఒక మాట ఎందుకు చెప్పాలనిపించింది, అదేమిటంటే సంక్రాంతి సినిమాలు వస్తున్నప్పుడు ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంది అనేది నిర్మాతలు కానీ దర్శకులు కానీ గమనిస్తున్నారా? ఒకప్పుడు సంక్రాంతి సినిమాలన్నీ కూడా కొంత క్రైమ్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవన్నీ ఉంటూ ఉండేవి. ఈ పాన్ ఇండియా గొడవ అది లేని కాలం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి అలాగే ఈ దసరా ఈ 2 పండగలకి కుటుంబాలతో కలిసి చుట్టానికి ఇష్టపడతారు. సరే, సమ్మర్ అనేది యూత్కి సంబంధించింది. యూత్ ఎక్కువగా చూసేటువంటి సమయం అది. అది దృష్టిలో పెట్టుకుని ఒకప్పుడు సినిమాలన్నీ కూడా సంక్రాంతి సెంటిమెంట్తో లేదంటే సంక్రాంతికి ఒక ఫ్యామిలీ సినిమాతోనూ వచ్చేవి. మనం వెనక్కి వెళ్ళి చూస్తే నాకు బాగా గుర్తు 80లో చిరంజీవి సినిమాలు దొంగమొగుడు లాంటివి కానీ, ఆ తర్వాత 88లో వచ్చినటువంటి 89 అత్తకు యముడు అమ్మాయి మొగుడు ఇలాంటి సినిమాలన్నీ కూడా కొంత క్రైమ్ ఎలిమెంట్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేటట్టుగా ఉండేవి. ఎందుకు లాస్ట్ ఇయర్ అంతకుముందు వరుసగా 3 సంవత్సరాలు చూస్తే అక్కినేని నాగార్జున సినిమాలు కూడా నాసామిరంగా కానీ బంగారాజు సినిమాలన్నీ కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తోటి నడుస్తాయి. అలా చూసినప్పుడు సంక్రాంతికి సంబంధించి ఈ పాన్ ఇండియా లేదంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు ఇలాంటివి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు అనేది మన నిర్మాతలు ఇంకా దర్శకులు కానీ గ్రహించలేదా అనిపిస్తుంది. అనిల్ రావిపూడి తన సినిమాలు చూస్తే మనకి సర్లేరు నీకు ఎవరు కానీ, F2 కానీ, F3 కానీ ఇప్పుడు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సినిమాలన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టుగానే ఉంటాయి. అదే మీకు మహేష్ బాబుది నేనొక్కడినే సినిమా సంక్రాంతికి వచ్చింది. అది ఆ సినిమా అంటే సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. నా ఉద్దేశం ఏంటంటే సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ టేస్ట్కి సంబంధించినట్టుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సినిమాలు హిట్ అవుతాయి అనేది నాకు అనిపిస్తుంది. ఈ పాయింట్ బాగా కనిపెట్టిన వాడు దర్శకుడు అనిల్ రావిపూడి అనిపిస్తుంది. అతను తీసిన సినిమాల్లో సరే కొంత క్రూడ్ హ్యూమరు లేదంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది అని కొంతమంది అంటుంటారు. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో కూడా ఆ బుల్లిరాజు పాత చిన్న కుర్రాడు వయసు గురించి మాట్లాడించాడు అనేటువంటి విమర్శలు వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఆ కుర్రాడు చెప్పే పద్ధతికి ఏదో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ ఆ కుర్రాడు స్టేజ్ మీద స్క్రీన్ మీద ఏదన్నా చెప్పినప్పుడల్లా నవ్వులు బాగా పండాయి. దాంతోపాటుగా సినిమాని ప్రమోట్ చేసుకోవటం, పండక్కి స్పెషల్గా ప్రమోట్ చేసుకోవటం అనేది అనిల్ రావిపూడికి తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అని నాకు అనిపించింది. ఆ సినిమా ప్రమోషన్స్ అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనౌన్స్ చేయటం, విత్ ఇన్ టైం ఫ్రేమ్లో తీయటం, బడ్జెట్ని కంట్రోల్లో ఉంచుకోవటం, సినిమా ప్రమోషన్స్ని వైవిధ్యంగా చేయటం, ఇవన్నీ కూడా అనిల్ రావిపూడి సినిమాలన్నింటిలోనూ మనకు కనిపిస్తుంది. అదే అతని విజయానికి కారణమేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా సంక్రాంతికి తెలుగు దర్శకుల చిత్రాలు అయి ఉండాలి. పాన్ ఇండియా కాన్సెప్ట్ కాకుండా కేవలం తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటట్టుగా తీసినప్పుడు ఆ సినిమా ఎక్కువ మంది చేరుతుందనేది అనిల్ రావిపూడి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. ఈవెన్ అలవైకుంఠపురం చూడండి, 2020లో వచ్చినటువంటి అలవైకుంఠపురం, సర్లేరు నీకెవరు 2 సినిమాలు హిట్ అయినా కూడా అలవైకుంఠపురం ఇంకొంచెం పెద్ద హిట్ అయింది. కారణం ఏంటంటే దాంట్లో మీకు పాటలు, ఫ్యామిలీ సెంటిమెంటు, మదర్ సెంటిమెంట్ ఇట్లాంటివి చాలా కలిపెడతాను. అనిల్ రావిపూడి తనకెప్పుడు జంజాల్ గారి ఇన్స్పిరేషను, జంజాల్ సినిమాలు చాలా ఇష్టం అని చెప్తాడు. కొంచెం ఆయనలో ఒక ఈవీవి టేకింగ్ కూడా కనిపిస్తుంది. జంజాల్ అంత క్లీన్ కామెడీ ఇవ్వలేకపోయినా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేట్టుగా తీసినటువంటి ఒక పద్ధతి ఏదో అతను ఆ సక్సెస్ ఫామ్లా అతను కనిపెట్టాడు అని చెప్పి అనిపిస్తుంది. అలాగే అతనికి ఈ పాన్ ఇండియా సినిమా తీయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఈ 2 ఏం కనిపించవు.
తెలుగు ఆడియన్స్కి చక్కగా మనం పండక్కి అందరూ కూర్చుని చూసేటట్టుగా తీస్తే చాలు అని చెప్పి అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, చాలామందికి టైటిల్ అర్థం కాదు. సంక్రాంతికి వస్తున్నాం చెప్తున్నాడా, అది సినిమా టైటిల్ అని కొంత కన్ఫ్యూజన్ మొదట్లో అనిపించినా అతను సినిమాలో ఎక్కడో ఆ డైలాగ్ని యాడ్ చేసి సంక్రాంతికి రావటం, హిట్ కొడతాం అని చెప్పడం చూపించాడు. అలాగే బ్లాక్ బస్టర్ అనేటువంటి మాట వాడాడు అతను. అలాగే అనిల్ రావిపూడి చేసిన మరో ఎక్స్పెరిమెంట్ అనిపిస్తుంది నాకు. గోదావరి గట్టు మీద రామచిలక అనేటువంటి పాట రమణ గోగుల్ చేతి పాటించటం. అంటే దర్శకుడికి ఒక విజన్ ఉండాలి. అంటే ఇది హిట్ అయింది కాబట్టి సినిమా మీరు చెప్తున్నారు, ఈ సినిమా ఫ్లాప్ ఏంటి ఈ మాట అనరు కదా అని అనొచ్చు. కానీ ఒక గ్యాంబుల్ ఆడినట్టు లేదా రిస్క్ తీసుకునేటప్పుడు అది ఎంతవరకు పే ఆఫ్ చేస్తున్నటువంటి ఒక అవగాహన దర్శకుడు ఉండాలి. అతనికి అది బాగా ఉందనిపిస్తుంది. అందుకనే ఆల్మోస్ట్ రమణ గోగుల్ పాడి చాలా కాలం అయిపోయింది, కానీ ఈ సినిమాలో ఆ పాట పాడించి మెప్పించాడు కూడా. దాంతోపాటుగా అతని సినిమాల్లో ఒక మ్యానరిజం, హీరోకో లేదంటే ఏదో ఒక పాత్ర ఒక మ్యానరిజం. సర్లే నీకెవరులో అంతగా క్లిక్ కాలేదు, కానీ F3 తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్న చిత్రాల్లో హీరో వెంకటేష్ అతని కొడుక్కి అబ్దుల్ రాజ్ పాత్ర ఆ కుర్రాడికి ఈ కొరికెత్తాను అనేటువంటి గోదావరి వెటకారాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగే ఇద్దరు హీరోయిన్లలో మరి ఇదేదో ఒక హీరోకి పాత రోజుల్లో శోభన్ బాబు గారి టైంలో ఆయనకి ఇద్దరు లాంటి సినిమాల్లా కాకుండా కొంచెం కరెంట్ ట్రెండ్కి అనుగుణంగా తీస్తూనే అందులో ఒక పాత్రకి పూర్తి గోదావరి యాస పెట్టడం అనేది, గోదావరి ప్రాంతాల్లో తీయటం అనేది బస్సు చాలా రోజుల తర్వాత జరిగిందేమో, లేదంటే ఒక పెద్ద హీరోకి చాలా రోజుల తర్వాత జరిగిందేమో అని చెప్పి అనిపించింది నాకు. అలా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఒక కేస్ స్టడీగా చూస్తే ఎందుకు ఈ సినిమా ఇంత హిట్ అయింది అంటే, ఆడియన్సెస్ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు సంక్రాంతికి పండక్కి వచ్చేటువంటి సినిమాలు అనేది. ప్లస్ చాలా సినిమాల్లో ఇప్పటికీ నిర్మాత దర్శకులు ఎందుకు అర్థం కాదు, కానీ పాటలు అవి డిస్ట్రాక్షన్గా మారుతున్నాయి. అంటే ఒక హీరో హీరోయిన్ డ్యూయట్ పాడటం అనేది ఐ థింక్ ఆ కాన్సెప్ట్కి కాలం చెల్లింది. ఒకవేళ మీరు పాట పెట్టినా ఆ సిచ్యుయేషన్ ఇరికిచ్చినట్టు కాకుండా కథలో వచ్చే ఫ్లోలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ ఈ సినిమాలో గోదావరి గట్టి మీద పాట కానీ, తర్వాత సంక్రాంతి పాట కానీ ఎక్కడ రిలీఫ్ కావాలో అక్కడ మాత్రమే పాటలు ఇవ్వటం అనిల్ రావిపూడి ప్రత్యేకతగా ఈ సినిమాలో కనిపించింది. సో ఇలా చూసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఈ సినిమాని కొంచెం ఎవరైనా ఇంకొంచెం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తే చాలామందికి ఒక కేస్ స్టడీలా ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాకి ముఖ్యంగా పండగకు వచ్చే సినిమాలు ఎలా ఉండాలి, ఎలా తీయాలి అనే దాని మీద ఒక మంచి రిఫ్రెషర్ కోర్స్ లాంటిది అవుతుందేమో నాకు అనిపించింది. అందుకనే సంక్రాంతికి వచ్చేసి మీరు అడగచ్చు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అవి మరి ఫ్యాక్షన్ సినిమాలే కదా, అవి ఆ సంక్రాంతికి వచ్చిన సినిమాలే కదా, అవి ఆడే కదా అని చెప్పని. అవి ఫ్యాక్షన్ సినిమాలే, కానీ మీరు గమనించండి దాంట్లో ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, అన్న సెంటిమెంటు, చెల్లెల సెంటిమెంట్ ఇవన్నీ కలిపి ఉంటాయి. అంటే ఒక ప్యాకేజ్గా ఉంటుంది, కానీ కేవలం మాస్ ఎంటర్టైనర్ లేకపోతే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టుగా లేదు. ఒక యాక్షన్ ఎంటర్టైనర్లా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంగేజ్ చేసేటట్టుగానే ఆ సినిమాలు తీయటం జరిగింది. అందుకని పండగ కాని సమయంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేసవి సెలవుల్లో కానీ, డిసెంబర్ చివరి వారంలో వచ్చేటువంటి సెలవుల్లో కానీ ఎలాంటి సినిమాలు వచ్చినా పర్వాలేదు, కానీ బట్ పండక్కి మాత్రం ఆ సినిమా రావాలి. అలాగే పోస్ట్పోన్ చేసినప్పుడు నష్టం కూడా జరుగుతుంది. నాకు బాగా గుర్తు, 2000 మొదటి దశకంలో వచ్చిన మల్లీశ్వరి కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు రిలీజ్ చేశారు. అదే మల్లీశ్వరి సంక్రాంతికి రిలీజ్ అయింటే దాని ఫలితం మరోలాగా ఉండేదేమో అని చెప్పి అనిపిస్తుంది. అలాంటిదే లాస్ట్ ఇయర్ మీరు చూడండి, వెంకటేష్ సైంధవ్ కంటెంట్ బాగా లేకపోయినా కాన్సెప్ట్ కూడా జనాలు అంగీకరించలేదు. చిన్నపిల్ల చనిపోవటం అనే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు పండగ రోజున. అది ఇలాంటివి చిన్న చిన్న అంశాలే, కానీ ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారేమో అని చెప్పి అనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు కూడా ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవటం వల్లనే అది బాగా ఆడింది. అలాగే మళ్ళీ ఎవడు ఆడలేదా, నాయక్ ఆడలేదా అని చెప్పి అడగచ్చు. వీటన్నిటిలోనూ అండర్లైనింగ్గా ఎవడిలో నాయకులో కానీ వాటిలో మంచి కామెడీ కూడా ఉంది. సో మంచి కామెడీ ఉంటుంది, ఎక్కడో
ఒక తల్లి సెంటిమెంటు ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఆ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ప్యూర్గా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మాత్రం చేసినప్పుడు కాదు. అల్టిమేట్గా పండగ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయటానికి కావాల్సింది ఏమిటో సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి ఈ సినిమాలో అనిల్ రావిపూడి చాలా క్లియర్గా చూపించాడు. ఆల్మోస్ట్ అతను నాకు తెలిసి ఇప్పుడు #1 సక్సెస్ఫుల్ డైరెక్టర్ అతనేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 8 లేదా 10 సినిమాలు తను డైరెక్ట్ చేస్తే ఒక్క సినిమా కూడా యావరేజ్ లేదు. అన్ని సినిమాలు కూడా హిట్ నుంచి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఈ 3 కేటగిరీల్లో మాత్రమే మనం ఫిక్స్ చేయవచ్చు. ఈవెన్ రాజమౌళికి కూడా సై అనే చిత్రం హిట్ కాదు, అబోవ్ యావరేజ్ స్థాయిలో ఆడిన సినిమా. వెరాస్ అనిల్ రావిపూడి మాత్రం అతను చూసిన పటాస్ కానీ చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ ఇవన్నీ సినిమాలు ఏ సినిమా చూసినా అతనిది అట్లీస్ట్ మినిమం హిట్ కేటగిరీ ఉంది. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సో ఈసారి F2, F3 సూపర్ హిట్ అయితే ఈసారి సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్. చూడండి, అది నార్త్ అమెరికా ఓవర్సీస్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 2.5 మిలియన్స్ దాటినటువంటి సినిమా. అలాగే కుంటుంబపురం 2020 సంక్రాంతికి బ్రహ్మాండం కలెక్షన్స్ వచ్చిన సినిమా. ఆ సినిమాని కూడా ఈ సినిమా బీట్ చేసింది. సో చాలా రోజులు బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్లా అందరూ కనెక్ట్ అయ్యి హాయిగా చూడాలి అనుకునేటువంటి ఒక గోదావరి వాళ్ళ సినిమా మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశారు. ఐ థింక్ అది కూడా ఒక కారణం అని చెప్పి నాకు అనిపించింది. ఈ సినిమాలో ముఖ్యంగా హీరోతో పాటుగా ఐశ్వర్య రాజేష్ పాత్ర హీరోయింది, బుల్రాజ్ పాత్ర, ఈ రెండు కూడా బ్రహ్మాండంగా కుదిరాయి. నిజంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ వీక్గా ఉంటుంది, అంత గొప్పగా ఉండదు ఈ సినిమా. సెకండ్ హాఫ్ వీక్గా ఉన్నా, లాజికల్గా లేకపోయినా, అంటే కొంచెం స్పూఫ్ టైప్లో వెళ్ళిపోతుంది ఎక్కువగా. అయినా కూడా ప్రేక్షకులు ఆదరించారంటే కారణం సెకండ్ హాఫ్లో కూడా ఎవరో ఒకళ్ళు అన్నారు, సెకండ్ హాఫ్లో కూడా బుల్రాజ్ ఇంకొంచెం డైలాగ్స్ ఇంకొంచెం పెడితే బాగుండేది కదా అని చెప్పి ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఎక్కడో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అనిల్ రావిపూడి గారిని అడగటం నేను గమనించాను. సో ఇవన్నీ గమనించినప్పుడు అసలు సంక్రాంతికి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనే ప్రశ్న వేస్తే ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా చూసినట్లయితే తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అనే దానికి అని చెప్పి నాకు అనిపించి ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఉంటాను. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్కారం.